ఓం శ్రీ మాత్రే నమః. మే 8వ తేదీ శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు బుధవారం. తిథి అమావాస్య. ఉదయం 8 గంటల 55 నిమిషాల వరకు. నక్షత్రం భరణి. మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 9 గంటల 9 నిమిషాల నుంచి 10 గంటల 37 నిమిషాల వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1 గంట 35 నిమిషాల నుంచి 3 గంటల 7 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 31 నిమిషాల నుంచి 12 గంటల 22 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. సూర్యోదయం ఉదయం 5 గంటల 38 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు. ఈరోజు విశేషం చైత్ర అమావాస్య. పితృపూజ, స్నానం, ధర్మం, తర్పణాలకు అమావాస్య చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సంవత్సరం చైత్ర అమావాస్య మే 8న వస్తుంది. ఈ సంవత్సరం అమావాస్య నాడు 3 శుభయోగాలు కలిసి వస్తుండటంతో ఈరోజు రెట్టింపు ప్రాముఖ్యతను సంతరించుకుంది. అమావాస్య నాడు కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్ల పితృదోషం, కాలసర్పదోషం, శని దోషాలు తొలగిపోతాయి. ఈ అమావాస్య శుభయోగం పరిహారాలు తెలుసుకోండి. చైత్ర అమావాస్య నాడు సర్వార్థ సిద్ధి యోగం, శోభన యోగం, సౌభాగ్య యోగం కలిసి వస్తాయి. సర్వార్థ సిద్ధి యోగం మధ్యాహ్నం 1 గంట 33 నిమిషాలకు ప్రారంభమై మే 8న ఉదయం 5 గంటల 34 నిమిషాల వరకు కొనసాగుతుంది. సౌభాగ్య యోగం మే 7న రాత్రి 8 గంటల 59 నిమిషాలకు ప్రారంభమై మే 8 సాయంత్రం 5 గంటల 41 నిమిషాల వరకు కొనసాగుతుంది. అమావాస్య నాడు శనిదోష మార్గాలు. శనికి నువ్వులు, నూనె, నీలం, పువ్వులు సమర్పించి శని చాలీసా పఠించండి. ఇది శని నుంచి ఇతర అశుభ యోగాలను నయం చేస్తుందని నమ్ముతారు. పితృదోషం తొలగిపోవడానికి పరిహారాలు. అమావాస్య నాడు శ్రీమద్ భగవద్గీతను వినండి లేదా ఇంట్లో గీతను చదవండి. అలాగే పేదలకు ఆహారాన్ని దానం చేయండి. దీనివల్ల పితృదోషం తొలగిపోయి జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. పితృదోషాలన్నీ తొలగిపోతాయి. పితృస్వరూపులు విముక్తి చెందుతారు. అమావాస్య రోజున ఉదయాన్నే రావి చెట్టుకు నీరు పోసి సాయంత్రం దీపం వెలిగించడం వల్ల పూర్వీకుల ఆత్మలకు మోక్షం కలుగుతుంది. అమావాస్య రోజు ఈ మంత్రాన్ని చదివినా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. పితృదోషాలు తొలగుతాయి. ఓం పితృదేవతాయ నమః. ఓం పితృగణాయ విద్మహే జగద్ధారిణే ధీమహి తన్నో పిత్రో ప్రచోదయాత్. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక విషయాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సోదరులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. లాభాలు ఆర్జిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దాయాదులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి. రాజకీయ వర్గాలకు శుభవార్తలు అందుతాయి. బంధువుల నుంచి ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబాల్లో చికాకులు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారంలో సత్ఫలితాలు ఉంటాయి. కోరుకున్న ధనం లభిస్తుంది. పట్టుదల, ఆత్మవిశ్వాసం గొప్పవారిని చేస్తాయి. ఒక్కోసారి పరీక్షా కాలంగా అనిపిస్తుంది. శాంత చిత్తంతో వ్యవహరిస్తే విఘ్నాలు తొలగుతాయి. దైవ చింతన, సౌమ్య సంభాషణ మేలు చేస్తాయి. ఈరోజు మీరు కొన్ని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు. అనారోగ్యంతో బాధపడే వాళ్లకు ఈరోజు కాస్త ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగస్తులు లాభాలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు కలిసి వస్తాయి. వివాహ సూచనలు కనిపిస్తాయి. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపార రంగాల్లో ధనలాభం ఉంటుంది. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. సూర్యనారాయణమూర్తిని దర్శిస్తే కలిసి వస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పరపతి పెరుగుతుంది. సంఘంలో ఆదరణ మరింత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమించి ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పని భారం నుంచి కొంత విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాల శ్రమ ఫలిస్తుంది. కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. ఉద్యోగ యోగం ఉంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ప్రేమ వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూలత లభిస్తుంది. ధనలాభం పొందుతారు. ఉత్తమ కాలం నడుస్తుంది.
శుభయోగాలు ఉన్నాయి. మంచి పేరును సంపాదిస్తారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. స్థిరత్వం వస్తుంది. సుఖమైన జీవితం లభిస్తుంది. అవసరాలకు డబ్బు అందుతుంది. ఇంట్లో శుభాలు జరుగుతాయి. అవరోధాలు తొలగుతాయి. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఈరోజు మీరు మీ సమయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి. కొన్ని విషయాలలో బాగా ఆలోచనలు చేస్తారు. ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి. వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి. మనస్సు చంచలంగా ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. చెడు సహవాసానికి దూరంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆంజనేయ స్వామిని స్మరించండి. మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రాశి వారు ఈరోజు పరిస్థితులను క్రమేపీ అనుకూలంగా మలుచుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో అంగీకారానికి వస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అంది ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలలో చిక్కులు తొలగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు క్రమేపీ పరిష్కారమవుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. అత్యంత నేర్పుగా శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు మునుపటి కంటే లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు కొంత పెరుగుతాయి. కళారంగం వారి ఆశలు ఫలించే సమయం. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక ప్రగతి లభిస్తుంది. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. దైవ చింతన లభిస్తుంది. వ్యాపార బలం, ధనయోగం అద్భుతంగా ఉంటాయి. ఉద్యోగంలో శుభ ఫలితం వస్తుంది. చంచలత్వం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. సత్యానికే కట్టుబడి ఉండండి. ఆటంకాలు తొలగుతాయి. ఓర్పుతో ధైర్యంగా పనిచేయాలి. సమాజంలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఊహించని విధంగా ఏర్పడిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పాత రుణాలు తీర్చడానికి చేసే నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఈరోజు మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కాస్త ఆలోచించండి. ఇతరులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నించడం మంచిది. నూతన వస్త్ర, వాహన, ఆభరణ లాభాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఇంట్లో ముఖ్య కార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. శివారాధన శ్రేష్టం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాల్లో గందరగోళం తొలగుతుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఒక ప్రధాన సమస్య తీరి ఒడ్డున పడతారు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక వర్గాలకు కొత్త సంస్థల ఏర్పాటులో ఆటంకాలు తొలగుతాయి. మిత్రులతో విభేదాలు తొలగిపోతాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో కొంత జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి మరింత ఆదరణ పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఇంట బయట ఒత్తిళ్లు తొలగిపోతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లాభాలు చూస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ముఖ్య కార్యాల్లో విజయం ఉంటుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. కొందరి వల్ల ఇబ్బంది ఎదురైనా దైవానుగ్రహంతో లక్ష్యాన్ని చేరుతారు. ఖర్చు తగ్గించండి. శుభవార్తను వింటారు. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగంలో తోటివారి సహాయ సహకారాలు అందుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణ లాభం పొందుతారు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు తొలగిపోతాయి. శివస్మరణ చేయండి. దుర్గాష్టకం పారాయణ చేస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రాశి వారు ఈరోజు ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూముల కొనుగోలులో వివాదాలు సర్దుకుంటాయి. ఒక సమాచారం నిరుద్యోగులకు ఉత్సాహాన్ని ఇస్తుంది. సంఘంలో కీర్తి గడిస్తారు. ఎన్నడూ పోగొట్టుకున్న కొన్ని డాక్యుమెంట్లు తిరిగి లభ్యమవుతాయి. వ్యాపార లావాదేవీలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పని ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. రుణయత్నాలు ఫలిస్తాయి. పనుల్లో అవాంతరాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు తొలగిపోతాయి.
ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిళ్లు తొలగిపోతాయి. ఆశయం నెరవేరుతుంది. కార్యసిద్ధి ఉంటుంది. ఒత్తిడి లేకుండా ఒక ప్రణాళికతో బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయండి. ధనలాభం ఉంటుంది. సన్మార్గంలోనే అభివృద్ధి సూచితం. అర్హతకు మించి పనులు చేయవద్దు. తెలియని విఘ్నాలు ఉంటాయి. మిత భాషణం అవసరం. ధర్మచింతన మంచిది. పరిస్థితులు చక్కబడతాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు. వృత్తి ఉద్యోగ విషయమై దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. ఈరోజు మీరు ఏ పని చేసినా కాస్త ఆలోచించి చేయాలి. ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. దూర ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. ఇతరులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. విదేశీయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. దుర్గాదేవిని ధ్యానించండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు తొలగిపోయి సజావుగా పూర్తవుతాయి. ఇంటి నిర్మాణ యత్నాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థులకు కొంత గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పొందుతారు. పారిశ్రామికవేత్తలు కళాకారులకు సమస్యలు తీరుతాయి. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు. కార్యజయం ఉంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. బ్రహ్మాండమైన కార్యసిద్ధి ఉంటుంది. మంచి ఉద్దేశంతో పని ప్రారంభించండి. చక్కటి ఆలోచన సరళి గొప్ప విజయానికి బాట వేస్తుంది. సత్యనిష్ట అవసరం. కుటుంబ పరంగా కలిసికట్టుగా ఉండాలి. అవరోధాలు చికాకు పెట్టిన ఉద్యోగ వ్యాపారాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. కాలం సానుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో అధికారులతో కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. ఇతరులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు. మీ జీవిత భాగస్వామితో సమయాన్ని గడుపుతారు. గౌరవ మర్యాదలకు లోటుండదు. మానసిక ఆందోళన తొలగిపోతుంది. బంధుమిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆంజనేయ ఆరాధన శ్రేష్టం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. కష్టానికి తగిన ఫలితం కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో సరదాగా గడుపుతారు. అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు ఎదురైన పనులు పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు ముందుకు సాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో లాభాలు పొందుతారు. పారిశ్రామిక వర్గాలు కళాకారులకు అనుకూలంగా ఉంటుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన సౌఖ్యం ఉంటుంది. ముఖ్య నిర్ణయాలకు అనుకూలమైన సమయం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుకుంటున్నారు. ఉద్యోగం బాగుంటుంది. తగిన గుర్తింపు లభిస్తుంది. అవసరాలకు ధనం అందుతుంది. సంకల్పం సిద్ధిస్తుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. చంచల స్వభావం లేకుండా ప్రణాళికతో పనిచేయండి. కుటుంబపరమైన బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. ప్రేమ వ్యవహారాలు ముందుకు సాగుతాయి. గృహానికి బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వస్తువులు బహుమతిగా పొందుతారు. కుటుంబ సభ్యులతో ముఖ్య కార్యాలకు హాజరవుతారు. ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని కాపాడుకోవాలి. పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. సహనం వహించడం అన్ని విధాలా మేలు. ఈశ్వర దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈరోజు పొరపాట్లు సరిదిద్దుకొని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగి విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఊపందుకుంటాయి. సోదరులు మిత్రుల ప్రోత్సాహంతో కీలక విషయాల్లో ముందడుగు వేస్తారు. వివాహ ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి. ఒక మరపురాని సంఘటన ఎదురు కావచ్చు. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిళ్ల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామికవేత్తలు కళాకారుల యత్నాలలో పురోగతి ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబంతో చికాకులు తొలగిపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. బంధువులతో మాట పట్టింపులు తొలగిపోతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు మంచి కాలం, శ్రేష్టమైన కాలం.
అభీష్టం సిద్ధిస్తుంది. శ్రద్ధగా చేసే పనులు బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తాయి. ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. సద్భావనతో ముందుకు సాగితే బంగారు జీవితం లభిస్తుంది. ఇంట్లో ముఖ్య కార్యాలు జరుగుతాయి. దోషాలు తొలగుతాయి. అదృష్ట యోగం సూచిస్తుంది. సమిష్టి కృషి శక్తినిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కాస్త ఆలోచించడం మంచిది. కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి. మీ తోబుట్టువులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. అన్ని రంగాల్లో అద్భుత విజయాలను సాధిస్తారు. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. రుణ విముక్తి లభిస్తుంది. మానసిక ఆనందం పొందుతారు. వెంకటేశ్వర స్వామిని పూజించండి, మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొంత ఇబ్బంది నెలకొన్నా అవసరాలు తీరుతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల నుంచి ఆస్తి లాభ సూచనలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యల బారి నుంచి బయటపడతారు. రాజకీయవేత్తలు, వైద్య రంగం వారి సేవలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనుల్లో జాప్యం తొలగి ఫలితం దక్కుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. శ్రమ పెరుగుతుంది. సోదరులతో వివాదాలు తొలగిపోతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహితులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. యథాలాపంగా ఏ పని చేయవద్దు. తెలియని ఆటంకాలు ఉంటాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలి. చెడు ఆలోచించవద్దు. ఈర్ష్యపడేవారు ఉంటారు. సున్నితంగా స్పందించాలి. ఆర్థిక విషయాల్లో తొందర పనికిరాదు. పాత బాకీలు తీర్చడానికి నూతన ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. అనుకున్న పనులు పూర్తి చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు. నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉంటాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. లక్ష్మీ ఆలయం దర్శించుకోవాలి. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు అన్ని విధాల విశేష యోగదాయకమైన కాలం. ఆర్థికంగా, సామాజికంగా బలపడతారు. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. ఏ పని చేపట్టినా విజయమే. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీపై ప్రేమానురాగాలు చూపుతారు. వివాహాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. అకారణ ఆహార విహారాదులకు స్వస్తి చెప్పండి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు మరింత విస్తరించి ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కష్టాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు లక్ష్య సాధనలో ముందుకు సాగుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆస్తి లాభం పొందుతారు. యత్న కార్య సిద్ధి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. సన్మాన యోగం ఉంటుంది. శ్రద్ధగా పనిచేయండి. సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మీ ప్రమేయం లేకపోయినా విమర్శించేవారుంటారు. నిదానంగా కార్యసిద్ధి లభిస్తుంది. పనులు వాయిదా వేయకుండా పూర్తి చేయాలి. కలహాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో వారి సూచనలు అవసరం. ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి. దీనివల్ల కాస్త ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది. ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించడం మంచిది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండడంతో మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆదిత్య హృదయ పఠనం చేస్తే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు వీరు ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి కావడమే ధ్యేయంగా ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. మాటల నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. సేవా తత్పరతతో కొన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉండవచ్చు. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. విద్యార్థులు కొత్త అవకాశాలను దక్కించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి.
రాజకీయవేత్తలు, కళాకారుల ఆశలు ఫలిస్తాయి. మిత్రులతో విభేదాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శ్రమ ఫలిస్తుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలిసి వస్తాయి. బంధువుల నుంచి ఒత్తిళ్లు తొలగుతాయి. దైవ దర్శనాలను చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగిపోతాయి. అత్యుత్తమ కాలం. ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు స్థిరమైన భవిష్యత్తునిస్తాయి. ధనధాన్య లాభాలు ఉన్నాయి. పేరు ప్రఖ్యాతులు గడిస్తారు. కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో ఉన్నత స్థితి లభిస్తుంది. సమాజానికి మేలు చేసే పనులను చేపట్టండి. ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు. వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది. వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి. సమాజంలో మంచి గౌరవాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు ఆర్థిక లాభం కలిగిస్తాయి. గృహంలో వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. లక్ష్మీ ఆరాధన శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు ఇబ్బందులను దాటుకుంటూ ముందుకు సాగుతారు. అనుకున్న వ్యవహారాలు పూర్తి కావడంతో సోదరులు సహకరిస్తారు. ఒక వ్యక్తి ద్వారా ఊహించని రీతిలో ధనలాభం గోచరిస్తుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కి నిరుద్యోగులు సంతోషంగా గడుపుతారు. భూములు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు అధిగమిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అన్ని విధాలా అనుకూలమైన సమయం. నూతన ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. సంఘంలో ఆదరణ లభిస్తుంది. వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. ఆర్థిక అంశాలు బాగుంటాయి. అవసరాలకు ధనం లభిస్తుంది. కష్టమైన పనులు పూర్తి చేయండి. చంచలత్వం లేకుండా నిర్ణయం తీసుకోండి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. స్వయం కృషితో ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. స్థిరాస్తికి వివాదాలకు సంబంధించి బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తారు. దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో బాగా ఆలోచించాలి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధుమిత్రులు కలుస్తారు. నవగ్రహ శ్లోకాలు చదవండి. ఆత్మస్థైర్యం అలవడుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.